ఈ రోజుకి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిందండి. ఈ ఊతప్పం వేసుకోవడానికి బియ్యం, అటుకులు, మెంతులు, పుల్లటి పెరుగు కొంచెం ఉంటే సరిపోతుంది. ఈ రోజు ఉదయం ఈ బ్రేక్ఫాస్ట్ వేసుకోవాలంటే ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ నిన్న ఉదయం నానబెట్టుకుని నిన్న సాయంకాలం మిక్సీ పెట్టి ఉంచుకోవాలి. దీనికోసం బియ్యం, అటుకులు, మెంతులు 12 గంటల పెరుగులో నానాలి. 12 గంటల తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మిక్సీ పెట్టుకొని 12 గంటల పిండి నానాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఊతప్పం వేసేసుకుందాము. హీట్ ఎక్కిన ఆయిల్ పైన ఊతప్పం పిండిని ఈ విధంగా వేసుకోవాలి. ఇంకొక గరిటె కూడా వేసుకోవచ్చు. గరిటె పిండికి తగలకూడదు. ఈ పిండి కోసం ఒక వంతు బియ్యం తీసుకుంటే అందులో సగం అటుకులు, అందులో సగం పుల్లటి పెరుగు, 1 స్పూను మెంతులు నానబెట్టుకోవాలి. అన్నీ కలిపి పిండి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు పైనుంచి ఒక మూత పెడితే రొట్టె బాగా కాలుతుంది. అదిగోండి, చూసారా చక్కగా కాలింది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా అయినా తినేయచ్చు. చూసారా స్పాంజ్ లాగా ఉబ్బింది. తిరగేసుకుంటే ఇంకా పైన కూడా బాగా మగ్గుతుందనమాట. ఈ పిండిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం తరుగు, తగినంత ఉప్పు, జీలకర్ర కలిపి ఇలా రొట్టె వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్దీ కూడాను. దీనికోసం ఇంగ్రీడియంట్స్ బియ్యం తీసుకున్నా కూడా అటుకులు కూడా ఉన్నాయి కదండి. అటుకులు లో క్యాలరీ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం తరుగు వేస్తాం కాబట్టి ఫైబర్ కూడా అందుతుంది బాడీకి. చాలా బాగుంటుందండి. చూసారా ఎంత బాగా కాలిందో, కరకరలాడుతూ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఈ పిండిని గుంత పునుగులు, కడాయిలో గుంత పునుగులు కూడా వేసుకోవచ్చు. తక్కువ ఆయిల్ పడుతుంది. యూత్ అయితే దీనికి స్పాంజీ దోశ అని పేరు పెట్టారు. పండగుర్తు ఏంటంటే ఒక పగలంతా ఇంగ్రీడియంట్స్ నానాలి, ఒక రాత్రి అంతా పిండి నానాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.